పార్లమెంట్లో విపక్షాల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. దీంతో ఉభయ సభల్లో ఎలాంటి చర్చ జరగలేదు. రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. బీహార్ ఓటర్ లిస్టు ప్రత్యేక సవరణపై చర్చించాలని పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను మొదట 12 గంటలకు వాయిదా పడింది. 12 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే మళ్లీ విపక్ష సభ్యులు ఆందోళనను కంటిన్యూ చేశారు. దీంతో సోమవారానికి వాయిదా పడింది. లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు బీహార్ ఓటర్ లిస్టు సవరణకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా బీహార్ ఇష్యూపై చర్చించాలని పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. ఈ క్రమంలో కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, టీఎంసీ, ఎన్సీపీ, శివసేన, యూబీటీ, ఆర్జేడీ, ఆర్ఎస్పీ పార్టీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. వెంటనే సభలో బీహార్ ఓటర్ లిస్టు సవరణపై చర్చించాలని లేఖలో కోరారు నేతలు. ఇక అంతకుముందు పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు ఇండియా కూటమి ఎంపీలు. బీహార్ ఓటర్ లిస్టు ప్రత్యేక సవరణ, ఎస్ఐఆర్ ప్రజాస్వామ్యంపై దాడి అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎంపీలు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని అన్నారు. దీనిపై కేంద్రం, ఈసీ మరొక్కసారి ఆలోచించాలన్నారు. ఈ ధర్నాలో రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో పాటు ఎంపీ ప్రియాంక గాంధీ, ముఖ్య నేతలు పాల్గొన్నారు. इकोनॉमी की स्थिति खराब तो है, ये कौन नहीं जानता है। हिंदुस्तान की इकोनॉमी की स्थिति बहुत ही खराब है। अब यहाँ आपको चमक दमक लगती है यहाँ दिल्ली में, आप यहाँ से निकल के जाइए देहात में, देहात 90% तो देहात में ही है। वहाँ क्या हालत है ये देखिए आप इकोनॉमी की।